నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. అలాగే నిన్న గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మనం చూసుకుంటే కువైట్ దేశం పైన క్షిపణులు మరియు డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడిందని చెప్పేసి, సీజ్ ఫైర్కు అంగీకరించినా కానీ ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే కువైట్లో నిన్న గడిచిన 24 గంటల్లో కువైట్ గగనతలంలో 17 ఇరాన్ డ్రోన్లను గుర్తించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిర్దేశిత విధానాలకు అనుగుణంగా వాటిని గాల్లోనే పేల్చివేశామని చెప్పి, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ కాలేదని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గడిచిన 24 గంటల్లో భూతల దళాల ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన తనిఖీ మరియు పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు ఆమోదిత విధానాలను అనుసరించి 15 నివేదికలను పరిష్కరించాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌత్ ఆల్ అత్వాన్ గారు తెలిపారు. జాతీయ భద్రతను పెంపొందించడానికి, కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల భద్రతను నిర్ధారించడానికి సాయుధ దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తమ విధులను సమర్థవంతంగా మరియు అప్రమత్తతతో నిర్వర్తిస్తూనే ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇరాన్ కువైట్ దేశం పైన 803 డ్రోన్లను ప్రయోగించింది. 350 బాలిస్టిక్ మిసైళ్లు, 15 క్రూయిజ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటితో ఇరాన్ కువైట్ పైన దాడులు చేసిందని చెప్పేసి గడిచిన 24 గంటల్లో కేవలం 17 డ్రోన్లతో కువైట్ పైన ఇరాన్ దాడులు చేసింది. వాటిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని చెప్పేసి, మరి సీజ్ ఫైర్ అన్నారు కదా, ఈ రోజు రాత్రికి దానిపైన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇరాన్ దాడులు చేయకపోతే కానీ సీజ్ ఫైర్కు ఇరాన్ అంగీకరించిందని చెప్పి అర్థం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.